ఏ ఆలయమైనా అక్కడి చరిత్రతో, భక్తుల విశ్వాసంతో శక్తివంతమవుతుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కూడా అలాంటిదే. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయం ఈనాటికి లక్షలాది భక్తులకు ఓ దివ్య ఆశగా నిలుస్తుంది. ఈ ఆలయ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి హైదరాబాద్లోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిని జనార్దన్ రెడ్డి గారు పునర్నిర్మాణం చేశారు. ఇక ఈ గుడి చరిత్రకి వస్తే, ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని చాలా బాధిస్తుండగా ఓ మహిళా శక్తి అవతరించి అతన్ని సంహరించి ప్రజలను రక్షించిందంట. అప్పటి నుంచి ఆమెను గ్రామదేవతగా పూజించడం ప్రారంభించారు. ఆమెనే పెద్దమ్మ అని పిలుస్తారు. ఆమె తమను రక్షించిందని, శ్రేయస్సు కలిగిస్తుందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ దేవాలయంలో నాగదేవత, గణపతి, సరస్వతి దేవతలు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడ్డాయి. పవిత్రతకి ప్రతీకగా, శక్తికి సంకేతంగా పెద్దమ్మ దేవాలయం ప్రవేశంలో మనం ముందుగా చూసేది త్రిశూలం. ఇది అమ్మవారి శక్తిని, విజ్ఞానాన్ని, ధర్మాన్ని సూచించే పవిత్ర ఆయుధం. ప్రతి ఏడాది వివిధ ముఖ్యమైన ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. అవి బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు చాలామంది భక్తులతో, పూజా కార్యక్రమాలతో కనుల విందుగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో బోనాల జాతర సమయంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా పూజిస్తారు. పూలతో, కూరగాయలతో, పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. పెద్దమ్మ గుడి అనేది శ్రద్ధగా వచ్చిన ప్రతి భక్తుడికి శాంతి, ఆశీర్వాదం, శక్తిని కలిగించే పవిత్ర స్థలం. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవం భక్తి భావంతో నిండి ఉంటుంది. మీరు కూడా తప్పకుండా దర్శించవలసిన దేవాలయం ఈ పెద్దమ్మ గుడి.